ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం సోమవారం రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఆ దేశానికి చేరుకున్న భారత ప్రధానికి ఘనస్వాగతం లభించింది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో రష్యన్ మహిళలు భారతీయ వేషధారణలో భాంగ్రా నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. వాటి తాలూకు ఫోటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ఓ రష్యన్ చిన్నారి సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఢోల్ దరువులకు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పాప డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI-X లో షేర్ చేసింది. వీడియోలో చిన్నారి పసుపు, ఎరుపు రంగు ఘాగ్రా చోలీని ధరించి తలపై దుపట్టాతో కనిపించింది. ఆమె బ్యాక్గ్రౌండ్లో మోగుతున్న ఢోల్ లయకు అనుగుణంగా భాంగ్రా నృత్యం చేయడం వీడియోలో ఉంది. ఆ పాప ఎంతో క్యూట్గా డాన్స్ చేయడం మనం వీడియోలో చూడొచ్చు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇండియన్ డాన్స్ రియాలిటీ షోను ప్రస్తావిస్తూ డాన్స్ ఇండియా డాన్స్ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు బ్యూటిఫుల్ అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు డాన్స్ చాలా అందంగా ఉందంటూ రాసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి మాస్కోలో జరిగే 22వ భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. కాగా ఈ పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్తో ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై చర్చల నుండి ఉక్రెయిన్ వివాదం వరకు అనేక అంశాలను మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.